హాయ్ అండి. వావ్, ఎంత బాగున్నాయి కదా హోమ్ మేడ్ జిలేబీలు. నేను ఇంట్లోనే చేశానండి జిలేబీలు. చాలా చాలా బాగా వచ్చాయి. నేను మైదా పిండి తీసుకున్నాను, కొంచెం బాంబే రవ్వ తీసుకున్నాను, అలాగే కొంచెం మన దోసల పిండి ఉంటుంది కదా, కొంచెం పులిసిన దోసల పిండి తీసేసుకుని అందులో కొంచెం పెరుగు వేసేసి అప్పుడు అన్నీ కలిపేశాను బ్యాటర్స్ని. కొంచెం దోసల పిండి, కొంచెం పెరుగు, ప్లస్ మనం వేసిన మైదా పిండి, కొంచెం బాంబే రవ్వ, ఇవన్నీ కలిపేసి మంచి బ్యాటర్ కింద, అంటే ఒక ఎలా చెప్పాలి అంటే ఇదిగో ఇలాగండి. ఇప్పుడు నేను ఇంకా వేసాను. ఇలా దీనికన్నా ఇంకా పలచగా ఉండాలి. ఇప్పుడు నేను ఇంకొంచెం వాటర్ పోస్ట్ చేస్తాను. ఇలా కొంచెం పలచగా ఉండాలి. ఆ పలచగా ఉన్న బ్యాటర్ని మనం వేసేసుకోవాలన్నమాట. నేను చూపిస్తాను. ఆ పలచగా ఉన్న బ్యాటర్ని మనం ఒక కవర్లో, పాల కవర్ కానీ మన ఇంట్లో ఉంటాయి కదా ప్లాస్టిక్, మనం మోర్లోంచి కానీ సూపర్ మార్కెట్స్ నుంచి మనకు వస్తాయి కదా, ఆ కవర్లలో వేసేసుకున్నాను. కోన్ కింద చేసేసుకుని అక్కడ చిన్నగా కట్ చేసి పెట్టుకుంటాను. రబ్బర్ బ్యాండ్ చుట్టేస్తాం. మన మెహందీ ఎలా పెట్టుకుంటామో అలాగే చేసేసుకున్నాను నేను కూడా. ఇప్పుడు నేను దీన్ని చూసారు కదా, ఈ ప్యాకెట్లో ఇప్పుడు నేను ఈ చివర నేను కట్ చేసి వేసేస్తాను అనమాట. సో ఇది పాకం రెడీగా ఉంది. బెల్లం వేసుకున్నాను, ఇలాచీ వేసుకున్నాను, కొంచెం కలర్ వేసాను. సో దట్ ఈ కలర్లోకి వచ్చాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఇంట్లో చేసినవేనండి, నేను ఫస్ట్ టైం చేసినవే. చాలా చాలా బాగా వచ్చాయి. చూడండి ఒకసారి నేను కట్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. కట్ చేసి వేసేటప్పుడు చూపిస్తాను. చూసారు కదండి, నూనె కాగుతోంది. ఇప్పుడు మనం ఇలా వేసేసుకోవాలి. మనకి సూపర్ మార్కెట్లో వస్తాయి కదండి, వాటిల్నే మనం చక్కగా వాడేసుకోవచ్చు అనమాట. సన్నగా కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకుంటే మనకి ఇష్టం మనం ఇలా ఈజీగా మా జిలేబీ షేప్లో వచ్చేస్తాయి. ఇందాక నేను చేసుకున్నది కొంచెం లావుగా వచ్చింది, అందుకే అవి లావుగా ఉన్నాయి. చూసారు కదా, ఇది మాత్రం కరెక్ట్ షేపు. నేను ఇది తీసుకున్నాను. సో ఇలా ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవాలండి. వేసేసుకుంటే మనకి ఇందాక నేను చూపించిన లాంటి జిలేబీలు వచ్చేస్తాయి. హ్యాపీగా చేసేసుకోవచ్చు. బెల్లం పాకం చేసుకోవాలి. నేను బెల్లంతోనే చేస్తాను, ఎప్పుడు పంచదారతో చేయను. సో బెల్లం పాకంతో హ్యాపీగా చేసేసుకోండి. సూపర్ ఉంటుంది. సో ఇలా ఉండాలండి, ముద్ర పాకమే రావాలి. సో దట్ అవి బాగా నేను వేయించిందిలో వేసాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, ఈ కలర్లోకి వచ్చేసాయి కదా. ఈ కలర్లోకి వచ్చేసిన వాటిని మనం ఇలా చేసుకుని నూనెంతా చేసుకుని ఇలా ఈ పాకంలో వేసేయాలి. ఇలా తీసుకోవాలి, ఈ పాకంలో వేసేయాలి. వేడిగానే ఉండాలండి. వేడిగా ఉంటేనే బాగా పడుతుంది. అంతేనండి. ఇది మళ్ళీ తీసేసి నేను ఇందాక మీకు చూపించాను కదా, ఇలా వేసేసుకోవడమే. మొత్తం పాకం మాత్రం మంచిగా పట్టాలండి. మంచిగా ఇలా దీని మీద నుంచి ఇలా పోయాలి, ఇలా తిప్పాలి. 1-2 నిమిషాల నుంచి తీసేయచ్చు అనమాట. ఇది మొత్తం ఈ పాకం అంతా వెళ్ళిపోయి దీంట్లో మునిగిపోతే చాలు, ఇంకేం అవసరం లేదు. ఇది 1-2 నిమిషాలు ఉంటే మొత్తం పీల్ చేసుకుంటుంది. మీకు కలర్ కావాలంటే వేసుకోండి, లేదు మాకు న్యాచురల్గానే కావాలి అంటే ఉంచేసుకోండి. నేను కలర్ వేశాను, మీకు అవసరం లేకపోతే అక్కర్లేదు. బెల్లం కలరే మీకు ఉండాలి అనుకుంటే ఉంచేసుకోండి. నేను కొంచెం అట్రాక్టివ్గా కనిపించడానికని ఉంచేసాను, మీకు అవసరం లేకపోతే ఉంచేసి అయిపోయిందండి. ఇవి చక్కగా 1-2 నిమిషాల తర్వాత తీసేస్తే మీకు చూపించాను కదా, ఇలాంటి జిలేబీలు, హోమ్ మేడ్ జిలేబీలు ఏంటంటే అన్నీ వస్తాయి. బయట ఎంత కాస్ట్లీయో తెలుసా అండి, 130 రూపీస్ పావు కిలో. సో అందుకే చెప్తున్నాను, మనకి విద్య ఉన్నప్పుడు మనం ఎందుకంటే వేరే చోట ఆధారపడడం. నేను ఇది ఫస్ట్ టైం అండి, బట్ నేను సక్సెస్ అవ్వలేదా. సో అందరం సక్సెస్ అవుతాం. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. బాయ్ అండి.